సర్వ సృష్టికి దేవుడు ఒక్కడే పరమాత్మ. అంతే తప్ప దేవుడికి మతాలు కులాలు లేవు ఉండవు. మతం మత్తు, విద్వేషం, ఉన్మాదం, విషం, అహం అజ్ఞానులకు. మతం నడవడిక మార్గం, జ్ఞానం, నీతి, మానవత్వం, ప్రేమ విజ్ఞాన గ్రహీతలకు, విచక్షణ శక్తి పరులకు. దేవునికే మానవుడు దేవుడి కార్యక్రమాన్ని చేస్తూనే ఉన్నాడు. గుణానికి ఒక రూపాన్ని సృష్టించుకుంటూనే ఉన్నాడు. దేవుడు నిత్య సత్యవంతుడు, ఆద్యంతంలో లేనివాడు, సర్వ సృష్టికారకుడు, సత్యస్వరూపి, శక్తి స్వరూపి, ఆత్మస్వరూపి. దేవుడు ఒక్కడే. అది భగవద్గీత చెప్పిన, ఖురాన్ చెప్పిన, బైబిల్ చెప్పిన. ఏకత్వంలో త్రిత్వం, త్రిత్వంతో ఏకత్వం భగవద్గీత, బైబిల్ చెప్తున్నాయి. ఏ గ్రంథమైనా దేవుని ఆత్మతో ఆరాధించు, నీ తోటి వారిని ప్రేమించు, ఏది ఆశించక దీనుడికి సహాయం అందించు, నీ తల్లిదండ్రులను సన్మానించు. ఇదే దేవుడు చెప్పిన ఏ గ్రంథం చెప్పినా. భగవద్గీతలో దేవుడు ఒక్కడే. ఏ రూపంలో అనగా ఈసు అయినా, ఏసైనా, అల్లా అయినా ఆ భక్తి నన్నే చేరును అని చెప్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు? చచ్చాక కదా. బ్రతికుండగా ఎందుకు కొట్టుకు చస్తున్నారు? దేవుని చేరాలని. దేవుడు ప్రతి ఒక్కడిని తగిన సమయంలో ఆహ్వానించే వరకు నీతిగా ఈ భూమిపై బ్రతకలేరా? నేడు దేవుని రూపాలు అని అంటున్న వారి స్వభావ రీత్యా రవివర్మ గీసిన దేవుని ప్రత్యేకల కాదా ఈ స్వరూపాలన్నీ? అలాగే ఇక మానవాచారాలు ఏదైనా దేవునికి అనవసరం. ఏదో ఒక రూపం, అది యేసైనా, కృష్ణుడైనా, అల్లా అయినా, రాముడైనా, వెంకటేశ్వరుడైనా, ఎవరైనా కడదాకా నమ్ము. ఒకేసారి ఉదయం ఒకరు, సాయంత్రం ఒకరు, మధ్యాహ్నం ఒకరు, వారానికి ఒకరు, మాసానికి ఒకరు, సీజన్కి ఒకరిని పూజిస్తే నీకు ఎవరిపైన పూర్తి విశ్వాసం లేనట్లే కదా. రాముడు నీ కోరికలు తీర్చడనా? అలాగే కృష్ణుడు నీ కోరికలు తీర్చలేడనా? ఆ శివుడు, విష్ణువు, బ్రహ్మ, అల్లా, యేసు ఇందులో ఏ ఒక్కరైతే తీర్చరనా? ఎందుకు నీవు నమ్మిన దేవుడిపై అల్ప విశ్వాసం అని నా స్వీయ భావన. ప్రతి మనిషి తన విచక్షణ ద్వారా ఎవరు సృష్టికారకుడు, సత్యకారకుడు, శక్తికారకుడు గుర్తించాలి. ఎవరైనా నీవు నమ్మిన దేవుని ఆరాధించు. అది నా అభిప్రాయం. సరే, ఎవరిని ఎంతమందిని పూజిస్తే నాకేంటి బాధ? వద్దనడానికి నేనెవరిని, మనిషిగా నాకు ఆ హక్కు లేదు. ఎవరికి ఏ దేవుని గురించి అయినా తెలిసినది చెప్పవచ్చు కాబట్టి చెప్తున్నాను. 18 సంవత్సరాలు దాటిన వాడిని బలవంతం చేసేది ఎవడు? నిర్బంధించేది ఎవడు? దైవం, పరలోక మార్గం. దానికి మంచి మనసుతో నీతిగా నడుచుకోవడం తప్ప వేరే దారి లేదు. చివరి వరకు నీతిగా జీవించు. మతంతో మనిషికి సంబంధం లేదు. దేవుడని నీవు నమ్మే దేవుడితోనే నీకు సంబంధం. అది నీ వ్యక్తిగతం. దీనిని నిందించడం, ద్వేషించడం తప్పు. అది ముఖ్యంగా ప్రభుత్వం మతరహితమై ఉండాలి. ఇదే నా భారతీయులను రక్షించే దివ్య ఆయుధం. మతరహిత రాజ్యాంగ ప్రభుత్వ పరిపాలన దివ్య ఆయుధం. భారతీయులను రక్షించే దివ్య ఆయుధం మతరహిత రాజ్యాంగ ప్రభుత్వ పరిపాలన అని నా అభిప్రాయం. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.